సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. సో మరి ఇంకొక ఎపిసోడ్లో అన్బాక్సింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాం. అండ్ ఈరోజు ఈ అన్బాక్సింగ్ వీడియోలో అసలు దేని గురించి ఉంటుంది, ఇది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, దాంతో మనం ఇంటి నుంచే మనీని ఏ రకంగా జనరేట్ చేసుకోవచ్చు, వీటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి జవేరియా గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో అన్బాక్సింగ్ వీడియోస్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా అయితే స్టార్ట్ చేసిన ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మనకి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది మేడం. అండ్ దాంతోపాటు ప్రతి వస్తువు కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు అది ఎలా ఉపయోగపడుతుంది, మనం ఇంటి నుంచి దాన్ని యూజ్ చేసుకొని మనీ ఏ రకంగా జనరేట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసాం. అండ్ ఇలాంటి ప్రోడక్ట్స్ చూసైనా మనం ఏదైనా కొత్తగా క్రియేట్ చేయడానికి, ఒక కొత్త బిజినెస్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో స్టార్ట్ చేసిన ఈ ఎపిసోడ్స్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మేడం, ఈరోజు అన్బాక్సింగ్ వీడియోలో ఏముంది? ఎస్ సిరి గారు, బిఫోర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. కాల్స్ అయితే చాలా వస్తున్నాయి మాకు. అంటే అన్బాక్సింగ్ వీడియో మాది ఉంది తీసుకోండి, అంటే ఈ ప్రోడక్ట్ ఉంది, ఫలానా ప్రోడక్ట్ ఉంది అని చెప్పి చాలామంది కాల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. అండ్ సిరి గారు, ఫస్ట్ మీరు ఓపెన్ చేయాలి. ఈరోజు ద బెస్ట్ అనమాట, చాలా మందికి నచ్చుతుంది. ఇప్పుడు ఏదైతే మీరు వీడియో చూస్తున్నారో వీటికి సంబంధించింది ఈ ప్రోడక్ట్. అవునా? ఎస్. అయితే ఏంటి మేడం, ఏదైనా మైక్ ఉండొచ్చా, లేదంటే ఫోన్ ఉండొచ్చా, లేదంటే కెమెరాసా, ఏంటి మేడం? అంతగా వెయిట్ చేస్తున్నారు కదా, స్టిల్ సర్ప్రైజ్, జస్ట్ ఓపెన్ అండ్ సీ. షూర్ మేడం. మనం యూజ్ చేసేదే అన్నారు కాబట్టి నాకు కూడా కొంచెం ఈగర్గానే ఉంది. వావ్, మైక్. ఎస్, మైక్ మా అందరికీ, ఎస్పెషలీ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ మైక్ అనేది ఒక ఎమోషన్. బికాస్ ఆ మైక్ ఉండడం వల్లనే మా వాయిస్ అనేది మీ దగ్గర దాకా రీచ్ అవుతుంది. సో దీంతో ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకుంది మ్యామ్, నాకైతే. అండ్ ఇంతకీ ఈ ప్రోడక్ట్స్ ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి మనకి? అండ్ ఇవి స్టాండ్స్, రైట్? యా, స్టాండ్. ఓకే, మైక్స్ సూపర్. సో సిరి గారు చూస్తున్నారు కదా. ఎస్ అండి. సో ఈరోజు చాలా కొంచెం పెద్దగా అవ్వే ఛాన్సెస్ ఉంది వీడియో, సో స్టిల్ వాచ్. అండ్ ఒక్కొక్క పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాము. సో దిస్ ఈజ్ కండెన్సర్ మైక్రోఫోన్ అండి. ఇది వచ్చేసి మీకు ఫస్ట్ అంటే వాయిస్కి ఒక ఫిల్టర్ అనొచ్చు. సో మైక్ అయితే ఇలా ఉంటుంది, అండ్ విత్ ప్లగ్స్ ఇచ్చారు. అండ్ తర్వాత ఫిక్సింగ్ అంతా మనం చేసుకోవాలి ఇంట్లో. దీనివల్ల ఏమవుతుందంటే ఒక వాయిస్కి క్లారిటీ వస్తుంది సిరి గారు. సో వాయిస్కి ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో ఆడియో చాలా బాగుంటుంది. ఎస్పెషలీ గేమర్స్కి కావచ్చు, అండ్ తర్వాత యూట్యూబర్స్కి, అండ్ లాట్ మోర్ థింగ్స్ హూ ఆర్ ఇన్ ఆన్లైన్. సో టీచింగ్స్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, వీటికి చాలా ఇంపార్టెంట్ అనమాట దిస్ ప్రోడక్ట్. ఇది వచ్చేసి మీకు పాడ్కాస్ట్, ఎస్పెషలీ ఫర్ ద పాడ్కాస్ట్ ఈ మైక్స్ యూజ్ చేస్తారు. ఎందుకంటే పాడ్కాస్ట్ ఎవరైతే అంటే ప్రజెంట్ చేస్తూ ఉంటారో వాళ్ళ వాయిస్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటి మీదే చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది ఇంట్రెస్ట్ అనేది, ఆడియన్స్ ఇంట్రెస్ట్. సో వాయిస్కి ఒక క్లారిటీ రావాలి, ఒక ఫిల్టరేషన్ అనేది చెయ్యాలి అంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సిరి గారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం దిస్ ఈజ్ ఆల్సో సో హై క్వాలిటీ ఫిల్టర్ అనేది దీనివల్ల వస్తుంది కాబట్టి. సో దిస్ ఈజ్ అ పాప్ షీల్డ్ అంటారు, ఇది కూడా ఇచ్చారు. ఇవన్నీ పాడ్కాస్ట్కి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఈ సిరి గారు ఎస్పెషలీ స్టాండ్స్. సో ఈ స్టాండ్స్ అయితే మీరు అంటే అడ్జస్టబుల్ స్టాండ్స్. అండ్ తర్వాత మనకు ఎంత లెంత్ కావచ్చు, హైట్ కానివ్వండి, అండ్ గెస్ట్ హైట్, హోస్ట్ హైట్కి బ్యాలెన్స్ చేసేకి ఈ స్టాండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాయిస్ బేస్ కూడా అంటే మీకు తగ్గినట్టు వేలో ఎక్కడి నుంచైనా మీరు ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఎస్పెషల్లీ ఫర్ ద గేమర్స్,
గేమర్స్ అయితే ఎవరెవరు ఉంటారో యూట్యూబర్లో వీళ్ళకన్నిటికీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే ఎక్కువగా పోడ్కాస్ట్ రిలేటెడ్ గానే మనము యూట్యూబ్ లో ఎక్కువగా వింటూ ఉన్నాం అండ్ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంది కదా జవేరియా గారు. ఎస్ సిరి గారు. సో ఇది అనదర్ సెట్, దిస్ ఇస్ అనదర్ సెట్. అండ్ అంటే సో ఇది సౌండ్ అడ్జస్ట్ చేసే రకంగా, అంటే మనకు ఎంత మోతాదున కరెక్ట్ ఎంత అంటే యాంగిల్లో వెళ్ళాలి, ఎంత ఫ్రీక్వెన్సీ త్రూ మనకు వీడియో ఆడియో రీచ్ అవ్వాలి అనేది దీని త్రూ మనం అడ్జస్ట్ చేసుకొని ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. సో ఈ ప్రోడక్ట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఎస్పెషల్లీ ఫర్ ద యూట్యూబర్స్. సో ఇవాళ రేపు చాలా వరకు పాడ్కాస్ట్ అనేది చాలా చాలా క్లిక్ అవుతున్నాయి అండ్ మీ కంటెంట్ మంచిగా ఉంటే చాలా హైక్కి వెళ్తుంది వీడియో అండ్ మీకు రెస్పాన్స్ కూడా అంతే మంచిగా ఉంటుంది. సో జెన్యూనిటీ ఆల్సో ఇంపార్టెంట్. మీరు ఏదో ఒక రీచ్కి వెళ్ళాలని చెప్పి కంటెంట్ ఊరికే ఇచ్చేస్తున్నారు, ఫేక్గా ఇచ్చేస్తున్నారు అంటే కూడా ఆడియన్స్ మళ్ళీ మీకు రిపీటెడ్ దొరకరు. కాబట్టి కంటెంట్ షుడ్ బి జెన్యూన్. మీకు ఒక ఆల్మోస్ట్ కొన్ని ట్రయల్స్ చేస్తూ ఉంటారు, స్టార్టింగ్లో అది తక్కువ ఉన్నా పర్వాలేదు వ్యూస్, కానీ కంటెంట్ మాత్రం కొంచెం జెన్యూనిటీగా ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ఫాలోవర్స్ అనేది ఎక్కువగా పెరుగుతారు. ఇప్పుడు చూస్తున్నాము జనరల్గా. సో వాళ్ళ వీడియోస్లో కాన్స్టెంట్గా వాళ్ళు జెన్యూన్ కంటెంట్ ఇస్తారు అండ్ తర్వాత వాయిస్ బేస్ కానివ్వండి అండ్ పర్టికులర్గా ఎటువంటి కంటెంట్ ఇవ్వాలి, సో మీరు ఎందులో ఇంట్రెస్ట్ అయి ఉన్నారు, ఇవన్నీ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ మ్యాటర్స్ అనమాట. సో గేమింగ్ జోన్ అనుకోండి, గేమింగ్, సో ఏ గేమ్ ఇంట్రెస్ట్ పడుతున్నారు చాలా వరకు, ఎటువంటి పీపుల్ అంటే ఎక్కువ ఏ గేమ్ వెళ్తుంది, అలా ఆ మైండ్ సెట్ క్యాచ్ చేయడం అనేది గ్రౌండ్ వర్క్ అనేది మీ ప్రధాన అంటే ఒక బేసిక్ అన్నమాట. సో ఇవన్నీ మీరు కవర్ చేస్తున్నారు అంటే యూ విల్ బి క్లిక్ అవుట్ ఆన్ యువర్ ప్రొఫెషన్. సో పాడ్కాస్ట్ ఎందుకు చేస్తారంటే ఒక స్టోరీ కానివ్వండి, తర్వాత ఆటోబయోగ్రఫీ కానివ్వండి, వాళ్ళ స్టోరీస్ కానివ్వండి అండ్ చిన్నపిల్లలకి కథలు చెప్పడం. సిరి గారు మీరు విన్నారా? సో ఒక కథ చెప్తున్న వాళ్ళ వాయిస్ ఎంతగా కనెక్టివిటీ బిల్డ్ చేస్తుందంటే పిల్లలకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు. సో ఆ వాయిస్ త్రూనే ఒక కనెక్టివిటీ త్రూనే అలా ఉండిపోతాం అన్నమాట. అట్రాక్షన్ అండ్ క్యాచింగ్ ద ఆడియన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు అటెన్షన్ అక్కడ గ్రాప్ చేస్తున్నారో మీ వాయిస్తో, అక్కడ మీ వీడియో సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనేది నిదర్శనం. సో అందుకే పాడ్కాస్ట్ మైక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బేస్ క్లారిటీ ఆఫ్ యువర్ వాయిస్. పాడ్కాస్ట్ మైక్ మార్కెట్ సైజ్ ఏ విధంగా ఉంటుంది? నెక్స్ట్ ఎవరైనా కూడా 10 yearsలో ఈ బిజినెస్నే తీసుకొని రన్ చేయాలి, ఈ పాడ్కాస్ట్లే సెటప్ చేసుకొని స్పేర్ పార్ట్స్ కావచ్చు, లేదు అంటే ఈ సెటప్ నేను సెల్ చేయాలి అనుకునే ఒక బిజినెస్ మోడల్ ఆలోచన ఉన్న వాళ్ళకి మార్కెట్ సైజ్ ఏ విధంగా ఉంటుంది? సిరి గారు, డెఫినెట్లీ ఇట్స్ 27 billion in 2013 అండ్ మనకు అంటే 2032కి 10 years గ్యాప్లో చూసుకుంటే $133.2 billion, అంటే ఆల్మోస్ట్ మనకు 27.8% రేషియో అనేది ఇక్కడ ఎక్స్పాన్షన్ చూస్తున్నాము. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ ఆల్మోస్ట్ ఆల్ మీరు ఏ బిజినెస్ చేస్తున్నా, ఎక్కడున్నా సరే, ఏ ఇండస్ట్రీకి సంబంధించినా సరే ఆన్లైన్ త్రూ కనెక్టివిటీ బిల్డింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయిందనమాట. సో పర్సన్ టు పర్సన్ కనెక్టివిటీ కావచ్చు, మీరు అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ మోడ్లో బిజినెస్ రన్ అవుతున్నా సరే ఆన్లైన్ ఇంపార్టెన్స్ అనేది రీచ్ తొందరగా చేరుతుంది అండ్ చాలా దూరంగా, అంటే మనం అసలు ఊహించలేము ఆ రేషియోలో మన బిజినెస్ అనేది గ్రోత్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్ ఎందుకు ఇంపార్టెన్స్, వాటికి ఏ ఎక్విప్మెంట్స్ ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ వస్తాయి. సో పాడ్కాస్ట్ త్రూ మీరు మంచిగా డబ్బులు సంపాదించవచ్చు ఇలాంటి ఎక్విప్మెంట్స్ త్రూ. సో మేడం, ఇలా ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా ఉంటుంది మేడం ప్రాసెస్? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.